సో అలా అలాంటిది మొత్తం జరిగిపోయింది ఏం మరి. జరిగింది? ఒక్కసారిగా మీ లైఫ్ అనేది టర్న్ అయింది. అఘోరి శ్రీనివాస్ అనే తలకిందులయిపోయింది. వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చాక తలకిందులుగా మారిందని చెప్పొచ్చు. అసలు అంటే హ్మ్. ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు? తనతో వెళ్ళిపోవాలి అని అసలు ఎందుకు తీసుకున్నారు? మీ ఇద్దరి మధ్య అసలు ఏం డిస్కషన్ జరిగింది? డిస్కషన్ అంటూ ఏం లేదు. అదే చెప్తున్నాను కదా! తను ఫస్ట్ ఇంటికొచ్చినప్పుడు ఒక దైవభక్తిలో చూసాము. అమ్మ గూడా మంచిగా వంట చేసేది. తినేవాడు, పడుకునేవాడు, సిగరెట్లు తాగేవాడు, బీర్ తాగేవాడు. ఇలా నడుస్తూ వచ్చింది. ఆ తర్వాత 1 వీక్ తర్వాత ఏమైందంటే, తను తినడమే కాకుండా నన్ను గూడా తినిపించమని స్టార్ట్ జేశాడు గోల. ఓకే. అలా స్టార్ట్ చేస్తే, లేదు లేదు మీరు తినండి స్వామి, మీరు తినండి మాత అని చెప్పని అనడం జరిగింది. ఇంకా ఫోర్స్ చేశాననమాట. తినొద్దా? ఎంగిలవుద్దని చెప్పని, ఇదా అని చెప్పని ఇదిగా మాట్లాడాడు. అలాంటి మాటలకి ఎవరైనా సరే మనం ఇంకా ఇదైపోతాం కదా! అయ్యో! తప్పుగా అనుకుంటారేమో అని చెప్పని. అలాగా తినడం జరిగింది. తినిపిస్తూ తినడం అయితే జరిగింది. తిన్న దగ్గర నుంచి ఇంక టోటల్ మారిపోయిందనమాట. నా మాట తీరు, నా బిహేవియర్ మొత్తం ఎలా అంటే తను చెప్పిందే జేస్తున్నాను. అమ్మ చెప్పింది వినట్లే, అన్నయ్య చెప్పింది వినట్లే. హ్మ్. ఇంక తను చెప్పిందే నాకిక ఇదైపోయిందనమాట శాసనంలాగా. మీకు డెఫినైట్‌లీ ఉన్నాయి. ఈ 2 మంత్స్‌లో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. బట్ కాకపోతే నేనెవరికీ చెప్పుకోలేని సిట్యుయేషన్ అండ్ నాకు చెప్పడానికి ఓకే. ఫోను లేదు, ఏం లేదు. తన హ్మ్. తన మాయలో ఉన్నాను కాబట్టి ఇంక నేనేం చేయలేకపోయాను. హ్మ్. భరించానంతే.